వాల్యూ రీసెర్చ్ ఫర్మ్ వాళ్ళు ఇండియాలో ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని రిలీజ్ చేశారు 2024లో. వాల్యూ రీసెర్చ్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఈక్విటీ రీసెర్చ్ ఫర్మ్ అనమాట. సో వీళ్ళు ఇచ్చే అడ్వైస్ని మీరు ట్రస్ట్ చేయొచ్చు. యూట్యూబ్లో వీళ్ళకి 1,21,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ట్విట్టర్లో 94,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 36,900 ఫాలోవర్స్ ఉన్నారు. 5 years రిటర్న్స్ని తీసుకొని వీళ్ళు లిస్ట్ చేశారు. యాక్చువల్లీ అలాగే చేయాలి. జస్ట్ 1 year తీసుకుంటే కరెక్ట్ కాదు. కన్సిస్టెంట్ రిటర్న్స్ వస్తేనే అది బెస్ట్ అండ్ మీనింగ్. అవేంటి వీటిలో చూద్దాం. ఫస్ట్ నేను లార్జ్ క్యాప్ ఫండ్స్ చెప్తాను, తర్వాత మిడ్ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్. టైమ్ స్టాంప్స్ ఉంటాయి, మీరు డైరెక్ట్గా ఏది చూడాలో అది చూడొచ్చు. ఫస్ట్ లార్జ్ క్యాప్ ఫండ్స్ చూద్దాం. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే 20,000 crore కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఇండియాలో ఒక 300 స్టాక్స్ ఉన్నాయి లార్జ్ క్యాప్ స్టాక్స్, మీరు స్క్రీనర్లో చూడొచ్చు. లార్జ్ క్యాప్ కంపెనీస్లో రిస్క్ తక్కువ ఉంటుంది, బట్ రిటర్న్స్ ఆర్ ప్రాఫిట్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే పెద్ద కంపెనీస్ ఆల్రెడీ గ్రోత్ స్టేజ్ దాటేసాయి కాబట్టి, ఎస్టాబ్లిష్ అయిపోయాయి కాబట్టి భయంకరమైన రిటర్న్స్ అనేది ఉండవు. గ్రోత్ అనేది ఎక్కువ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, బట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ. ఫస్ట్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చూద్దాం. నెంబర్ 1 ఫండ్ ఈజ్ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. 5 yearsకి ఇది 19.4% రిటర్న్ ఇచ్చింది. నెంబర్ 2లో రెండు ఉన్నాయి, సేమ్ రిటర్న్ ఇచ్చాయి. ఒకటి నిప్పాన్ ఇండియా ETF Nifty 50 బీస్. 5 yearsకి ఇది 15.7% రిటర్న్ ఇచ్చింది. రెండోది ICICI Prudential Nifty 50 ETF. 5 yearsకి ఇది కూడా 15.7% రిటర్న్ ఇచ్చింది. నెంబర్ 3 ఈజ్ ICICI Prudential BSE Sensex ETF. 5 yearsకి ఇది 15.5% రిటర్న్ ఇచ్చింది. నెంబర్ 4 ఈజ్ నిప్పాన్ ఇండియా ETF BSE Sensex. 5 yearsకి ఇది 15.4% రిటర్న్ ఇచ్చింది. నెక్స్ట్ మిడ్ క్యాప్ ఫండ్స్ చూద్దాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 crore నుంచి 20,000 crore లోపు ఉంటే వాటిని మిడ్ క్యాప్ స్టాక్స్ అంటారు. ఇండియాలో ఒక 400 కంపెనీస్ ఉన్నాయి మొత్తం మీద మిడ్ క్యాప్ కంపెనీస్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, స్టాక్ ప్రైస్ మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. మొత్తం మార్కెట్లో ఎన్ని షేర్స్ ఉన్నాయో దాన్ని ఆ స్టాక్ ప్రైస్తో మల్టిప్లై చేస్తే వచ్చేది మార్కెట్ క్యాపిటలైజేషన్. కంపెనీ షేర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగిపోతుంది. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక కంపెనీ షేర్ ఎప్పుడు పెరుగుద్ది? అందరూ వెళ్ళి దాన్ని కొంటున్నప్పుడు, డిమాండ్ పెరిగినప్పుడు దాని షేర్ ప్రైస్ పెరుగుతుంది. బట్ డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది ఒక కంపెనీ షేర్కి అంటే, ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుందని అందరికి కనిపించినప్పుడు అందరూ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. సో దట్ ఆ డిమాండ్ వల్ల కంపెనీ షేర్ ప్రైస్ పెరుగుతుంది. సో పెద్ద పెద్ద కంపెనీస్కి షేర్ ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, పెద్ద కంపెనీస్ సక్సెస్ఫుల్ అయ్యాయి కాబట్టి అందరూ వెళ్ళి వాటిని కొంటుంటారు కాబట్టి దాని షేర్ ప్రైస్ పెరుగుతుంది. షేర్ ప్రైస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగిందని మీనింగ్. ఇప్పుడు మిడ్ క్యాప్ ఫండ్స్లో నెంబర్ 1 ఈస్ క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్. 5 yearsలో ఇది 36.5% రిటర్న్ ఇచ్చింది. నెంబర్ 2 ఈస్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్. 5 yearsలో ఇది 30.2% రిటర్న్ ఇచ్చింది. నెంబర్ 3 ఈజ్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. 5 yearsలో ఇది 27.6% రిటర్న్ ఇచ్చింది. నెంబర్ 4 ఈస్ HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. 5 yearsలో ఇది 26.6% రిటర్న్ ఇచ్చింది. నెంబర్ 5 ఈస్ SBI మ్యాగ్నమ్ మిడ్ క్యాప్. 5 yearsలో ఇది 26.3% రిటర్న్ ఇచ్చింది. ఇవి బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్స్. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్ చూద్దాం. స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 crore కంటే తక్కువ ఉండే కంపెనీస్. ఇండియాలో 3,900 కంపెనీస్ ఉన్నాయి. ఏ కంట్రీలో అయినా మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ 80-90% కంపెనీస్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. బికాస్ సక్సెస్ఫుల్గా పెద్ద కంపెనీస్ అనేవి కొన్ని కంపెనీస్ మాత్రమే ఆ స్టేజ్ వరకు వెళ్ళగలుగుతాయి. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో నెంబర్ 1 ఈస్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్. 5 yearsలో ఇది 69.5% రిటర్న్ ఇచ్చింది. ఇందాక చెప్పాను, స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్ ఉంటుంది మిడ్ క్యాప్ ఫండ్స్ కంటే. లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే మిడ్ క్యాప్ ఫండ్స్లో ఎక్కువ ఉంటుంది. మిడ్ క్యాప్ ఫండ్స్ కంటే స్మాల్ క్యాప్ ఫండ్స్లో రిటర్న్ ఎక్కువ ఉంటుంది, బట్ రిస్క్ కూడా అట్లాగే ఉంటుంది. సెకండ్ బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. 5 yearsలో ఇది 66.1% రిటర్న్ ఇచ్చింది. థర్డ్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. 5 yearsలో ఇది 53% రిటర్న్ ఇచ్చింది. ఫోర్త్ HDFC స్మాల్ క్యాప్ ఫండ్. 5 yearsలో ఇది 40.7% రిటర్న్ ఇచ్చింది. ఫిఫ్త్ SBI స్మాల్ క్యాప్ ఫండ్. 5 yearsలో ఇది 40.4% రిటర్న్ ఇచ్చింది. సో దీస్ ఆర్ ద బెస్ట్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఫండ్స్ అకార్డింగ్ టు వాల్యూ రీసెర్చ్ ఫర్మ్. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends already told